మహిళా మంత్రులు ఉద్యోగాలు ఇవ్వనట్టు కాదు కదన్నా భరత్ గారు. మహిళలకు ఆకాశంలో సగము, భూమిలో సగము, శరీరంలో సగం అన్న ఈ సమాజంలో గత ప్రభుత్వంలో రాజు దొర 5 ఏళ్ళు ఒక మహిళా మంత్రి లేకుండా పరిపాలిస్తారన్న. మూగపోయిన జనాలు. సరే, అది వేరే టాపిక్. నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు అందరి ఆయన చేసిన కథ ఇదంతా. ఆయన మొత్తం అన్ని పార్టీలు నిర్వీర్యం చేసిండు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సమర్థించుకుంటారు. భరత్, ఇంతకు ముందు టీఆర్ఎస్ చేయకపోతే సమస్య. ఆయన ఏమంటాడు రాజశేఖర రెడ్డి హయాంలో 10 మంది ఎమ్మెల్యేలు సురేష్ రెడ్డి తీసుకున్నాడు అంటాడు. నేనేమంటున్నాను, భవిష్యత్ స్పీకర్ ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఒకటే భరత్, మీరు అన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైతే నిర్ణయం తీసుకోలేదో పెద్ద మనిషి, ఆయన వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. నేను భరత్ మాలాంటి నాయకులతో రాజకీయం చూస్తే బాగా అట్లా కాదు భరత్, మాలాంటి ఎమ్మెల్యేలతో మాలాంటి మంత్రులతో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా తెలంగాణ. ఈ రోజు నేను యువతకు చెప్తున్నా, నేను తెలంగాణ యువతకు చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మీ మీద లక్షల కోట్ల అప్పు ఎత్తున్నాం, వేల కోట్ల అవినీతి ఎత్తున్నాం. 1000 కోట్ల అవినీతి ఒక్క రోజు 7,000 కోట్లు ఎట్లా పెరుగుతుంది అన్న సీతారాం ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా పెరుగుతుంది? 2,900 కోట్ల. ఈ ప్రభుత్వం వచ్చినాక భరత్, దయచేసి నేను ఈ కళ్ళు మూసుకోలేకపోతున్నా. ఎందుకు ఒక్కసారి ఎంత ఇబ్బంది, నిజాలు మాట్లాడలేక ఎందుకు ఈ రాజకీయాలు అనిపిస్తున్నది. 2,900 కోట్లు ఉన్నది 6 నెలల 4,300 కోట్లు అవుతుంది. హాస్టల్లో పిల్లలకు పురుగులు వస్తాయి, స్కూళ్ళల్లో అన్నం లేక హాస్పిటల్ పాలవుతారు, హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు. మేము దీనికి తెలంగాణ కోరుకున్నది బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ. ఇది అందు గురించి అన్నాను, మేము తెలంగాణ కోరుకున్నది. ప్రాణాలు కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చట్టం తీసుకొస్తాను, రాజ్యాంగంలో దీన్ని మారుస్తాను 10th షెడ్యూల్ అని చెప్పారు. మీరు తీసుకురావచ్చు కదా, మీరు మీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. క్లియర్ గా ఈ అధికారం గవర్నర్ల చేత, మన స్పీకర్ల చేతిలో తీసేసి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టండి. రాజకీయ నాయకులకు నైతిక విలువలు, ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టండి, స్పీకర్ చేతిలో. భరత్, రాజకీయ నాయకులు కొంత స్వయం నైతికత పాటించాలా. రెండోది, తెలంగాణ లాంటి రాష్ట్రంలో మేము ఇంకా పద్ధతిగా ఉండాలా భరత్. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణకు యువత పానాలు కోల్పోతే వచ్చిన తెలంగాణ, రైలు పట్టాల కింద తలాలు పెట్టుకుంటూ వచ్చిన తెలంగాణ. కాబట్టి మాకు కొద్దిగా కృతజ్ఞత ఉండాలా. దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాము? లక్షల మంది అంటే కవులు, కళాకారులు, మేధావులు, రాజన్న లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అన్నిటికి తెగించి ఈ జంగు సైరన్ ఊదిన వాళ్ళు. మన జయశంకర్ సార్ విగ్రహం కనబడది సార్. ఏమంటే చరిత్ర ఇప్పటికి కూడా భారతదేశంలో ఎంతో మంది గాంధీల, నెహ్రూల విగ్రహాలు ఉంటే మరి జయశంకర్ సార్ రూపం లేకుండా చేసిండ్రండి. 3-4-5 ఏళ్లకే మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చినాక 75 ఏళ్ళకి కూడా మహాత్మా గాంధీ ఊరూర్ల విగ్రహాలు ఉన్నాయి, నెహ్రూ విగ్రహాలు ఉన్నాయి, సుభాష్ చంద్ర విగ్రహాలు ఉన్నాయి. మా జయశంకర్ సార్ రూపం లేకుండా చేసినారండి గత పాలకులు. నేను అనేది ఒకటి కాదు, తెలంగాణలో రాజకీయ నాయకుల గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడున్న యువత దయచేసి మీ చేతిలో ఉన్న ఆయుధం వజ్రాయుధం. ఒక ఎగ్జామ్స్ నిర్వహించలేని ప్రభుత్వాలని, అవినీతి చేసే రాజకీయ నాయకులని, 4 సార్ల పార్టీని మారి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో కాంట్రాక్టులు చేయించుకోవాలి. ఇప్పుడు పార్టీలు మారడు తప్పేం కాదు. ఇప్పుడు రాజే మారారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అయినారు, బరాబర్ రాజీనామా చేసి అధికార పార్టీని వదిలేరు. నేను అందుకనే అన్నా, 2 కేంద్రం రాష్ట్రం రెండిట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రెండింటిని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయి తెలంగాణ కోసం రాజీనామా చేశారు, సొంత పార్టీని ధిక్కరించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజీనామా చేశాడు. మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. నేననేది రాజకీయ క్రీడ. నేనేమంటారంటే ఒకవేళ పదవులు త్యాగం చేశారు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చాక ఈ పదవుల కోసం ఈ కండువాలు మారుస్తాడు. ఏందో దీన్ని మార్చాల్సింది యువతనే అండి. తెలంగాణ యువతనే మారుస్తుంది. ఈ యువతనే నా నమ్మకం అంతా యువత మీదనే ఉంది. అందుకోసమే యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఒకవైపు ఒకప్పుడు నేను చెప్తున్నా, బహిరంగ చెప్తున్నా, ఈ రోజు జనజీవన స్రవంతిని కలమంటున్నాం అడవులకి వెళ్ళి అన్నల్ని. మరి ఈ నిరుద్యోగ బిడ్డలు ఎట్టుకోవాలండి? ఈ బిడ్డలు ఎట్టుకోవాలా? వీడికి నిరుద్యోగంగా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా రక్తాలు అమ్ముకుంటా, కిడ్నీలు అమ్ముకుంటున్న బిడ్డలు ఎట్టుకోవాలా? లక్షల కోట్లు అప్పు చేస్తారు భరత్. నిరుద్యోగులకు ఉద్యోగం ఎందుకు రావు? అప్పు రోజొక్కసారి ప్లాట్ల యాక్షన్ పెడతారు భరత్. అంటే మీరు దయచేసి నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. అది రోజు కాజాగూడ, ఆ గూడ, ఈ గూడ, 1000 కోట్లు. మొన్న కుక్కటి పిల్ల యాక్షన్ పెడితే కూడా రోజు 537 కోట్లు. మరి యువతకు ఎందుకు ఇయ్యారు? వాళ్ళ భవిష్యత్తులో ఉండాల్సిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాం.
మీ ప్రజాకర్షణ పథకాలకు, మీ అవినీతి పథకాలకు, మీ అవినీతి ప్రాజెక్టులకు 3 టీమ్స్లు 5 టీమ్స్లు అనుకుంటా పదాలు తెలంగాణ ప్రజలకు తెలియని భాషలు చెప్పుకుంటా, నదులకు నడకలు నేర్పుకుంటా ఇదా మీరు చేసేది? ఎవరికి తెలియదండి మీ ఆటలు, మెగా బంధాలు, ఈ రుణానుబంధాలు, మీ బంధాలన్నీ ప్రజలు. ఒకటి మాత్రం చెప్తున్నా భరత్, నేను ఈరోజు శాసనసభ్యుడిగా చెప్తున్నా, వ్యవస్థ నేను 22 నెలలు చూస్తున్నా, అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఎవ్వడు వాడు రాజకీయాల్లో సుఖపూసలు ఎవరు లేరు. రైట్. అందరు నేనేమంటున్నానంటే దీన్ని మార్చాల్సింది యువత చేతుల్లోనే. ఒక ప్రజాస్వామ్య జీవితంలో మనకున్న ఆయుధం ఓటు. దయచేసి ఆ ఓటుని సరిగ్గా వినియోగించండి. ఈ మోసగాళ్ల చేతుల్లో పాలు కాకండి. ఎందుకంటే ఇది ఒక మంచి భారతదేశం అండి. ఇది అంటే ఎక్కడ లేదు మన దేశము, మన రాష్ట్రము, మన భాష, మన ఊరు. అంటే నేనేం చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా, ఒక రోడ్లు లేవండి, గతుకుల రోడ్లు లేవు. నేను ఇప్పుడు నాకు చెప్తే నేను అసహ్యం అనిపిస్తుంది. 12 లైన్ల రోడ్ ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏటో 12 లైన్ల రోడ్డు కావాలంటే నాకు 15కు. మా సిరుపూర్ అన్నాపూర్లో గతుకుల రోడ్ల సిమెంట్ వస్తువులు లేడు భరత్. మా తల్లివేదల బాత్రూమ్ కట్టడం లేడు భరత్. ఎవరికి 12 రోడ్ల రోడ్లు, ఎవరికి 300 ఫీట్ల బ్రిడ్జులు, ఎవరు చెప్పిండ్రు వీళ్ళకు? ఏ చట్టం చెప్పింది, ఏ రాజ్యాంగం చెప్పింది రాజకీయ నాయకులకు? ఏది అవసరం? విద్య, వైద్య, న్యాయం అన్ని వదిలేసారు భరత్. విద్య లేదు, వైద్యం లేదు, న్యాయం లేదు. సంవత్సరానికి 3 లక్షల మంది విద్యార్థులు రాబోతున్నారు. నిజంగా మంచి ఇంటెలెక్చువల్ స్పీచ్ ఉందన్న. తప్పకుండా ఇక్కడ వర్క్ షాప్ పెట్టి పంపించాలా? ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ టాక్. దాంట్లో ఏం లేదన్నా. ఎవరికి కావాలన్నా 12 లైన్ల రోడ్ ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పండి? ఆసిఫాబాద్ గూడెలు, ఆదిలాబాద్ గొండు తండాలు, లంబాడి తండాలు, అర్చన బస్తీలు, స్కూళ్ళలో బాత్రూమ్ లేవు, గతుకుల రోడ్లు, శ్మశానాలు లేవు, బస్సులు లేవు. ఏం మాట్లాడతారన్నా? ఏందన్నా? ఉన్నోడు దోచుకుంటా పోయి ఆడికి ఎవరికో పబ్బులు కబ్బులు. ఇదేందన్నా ఈ కల్చరు? అన్న హైకోర్టు చూసినావని, హైకోర్టు కొత్తది. ఆ నుంచి 300 ఫీట్ల రోడ్ అన్న గటుకు 5వ సిటీకి. హైకోర్టు ఇంకా కాలేదన్నా, ఇప్పుడే 300 ఫీట్ల రోడ్ అంటే ఇట్లా బెటర్ ఫ్లైఓవర్ అన్న. సరే, ఇప్పుడు అది వేరే. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ రాజకీయ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల హైదరాబాద్ పరిస్థితి విధంగా ఉంది. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ మనం దాని ఒకటి భరత్ గారు ఉప్పల్ నుంచి అదేంటండి గట్కేసర్ కు మెట్రో అవసరమా, లేకపోతే కనబడని 5వ సిటీకి అవసరమా? కనబడని 5వ సిటీకి ఎప్పుడు అవుతుందో తెలియని 5వ సిటీకి ఇప్పుడు 50 కిలోమీటర్ల మెట్రో పెడతారండి? మీ భూములు ఉన్నాయని. ఇంతకు ముందు కోకాపేట్ల భూములు ఆడు పెట్టుకున్నాడు ఫ్లైఓవర్లు. ఒకటే చెప్తున్నా, ప్రజలకు ఏది అవసరం అది చేయండి. విద్య, వైద్యం, ఉపాధి, న్యాయం ఇవి వేయండి. మౌలిక వసతులు. హైదరాబాద్ లా ఏడుస్తున్నారండి పబ్లిక్. రోడ్ల మీద గంటల కొద్ది ట్రాఫిక్లు, గంటల కొద్ది. దొరికినోడు చెరువులు కబ్జా చేస్తాడు, అన్ని కబ్జా చేస్తాడు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారు, వేల కొద్ది అవినీతి చేస్తారు, పేపర్లు ఇస్తారు. వెస్ట్ 30,000 కోట్ల స్కామ్ అంటారు, మ్యాన్ అంటే 5,000 కోట్ల స్కామ్ అంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పిల్లులు ఎత్తారు. కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణ వచ్చింది దీనికి కాదు, తెలంగాణ తెచ్చుకున్న దీని గురించి కాదు, మా రాజకీయ క్రీడల గురించి కాదు. తెలంగాణని సస్యశ్యామలం చేయతాను. సస్యశ్యామలం అంటే మలదనేరు అవినీతి లేని ప్రాజెక్టులు, అవినీతి లేని, అణిచివేత లేని తెలంగాణ. ఇది కోరుకున్నారండి బిడ్డలు. తెలంగాణ సమాజం అంతా ఇది కోరుకున్నది. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఈ క్రీడలు ఆడకుండా ఎవడు ఏ పార్టీలో గెలిచిండో ఆ పార్టీని తగలబడండి, ప్రజల వైపు నిలబడండి. ప్రతిపక్షమే లేకపోతే భరత్ గారు ఎవరు అడగాలండి? ప్రజల సమస్యల మీద ఎవరు అడగాల? విద్య గురించి ఎవరు అడగాల? వైద్యం గురించి అడగాల? 2018లో కేసీఆర్ అట్లే అనుకున్నారు, ప్రతిపక్షమే లేకుండా చేస్తే అయిపోతాయంటే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అంటే ప్రజలకు అన్యాయం చేసినట్లండి, ముఖ్యంగా పేద ప్రజలకు అన్యాయం చేసినట్లు. ప్రశ్నించే గొంతులే లేకపోతే సమాజం ఇంత అభివృద్ధి చెందేది కాదు. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడు అయ్యేవాడు కాదు. ప్రశ్నించే గొంతులను ఎవడు ఆపినా ఈ ప్రతిపక్షం గొంతులు నొక్కుతారు చూడు. ఇదే నేను చెప్పేది ఒకటే భరత్. నేను ఒక శాసనసభ్యుడిగా కొత్తని కావచ్చు, సమాజం మీద ఆవేదన ఉంది. ఒక శాసనసభ్యుడిగా ఏం చేయలేకపోతున్నా, పేదలకు మౌలిక వసతులు క్రియేట్ చేయలేకపోతున్నా. ఒకడేమో ఇప్పుడు ఉదాహరణకి నేను అసెంబ్లీలో మాట్లాడినండి, ఒక శాసనసభ్యుడికి 1000 కోట్లు ఇస్తే మాకు కోటి ఇస్తారండి? ప్రజలు ఏం తప్పు చేశారండి? 33 జిల్లాలను సమానంగా చూసిన నాయకులు ఉండాల్సిన చోట ఒక నల్గొండ అంటాడు. ఇవన్నీ వ్యత్యాసాలు చేస్తే రాజకీయ పార్టీలు మారుతున్నారండి. ఇవి ఎంతో ఉన్నది. దీనికి ఒక రోగం ఉంది,
ఇవన్నీ సరిదిద్దాలా. నాయకులు ఇప్పటికైనా ఆలోచించి, మంచి మనసుతో ఆలోచించి, పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళను, ఇంటెలెక్చువల్స్ కూర్చుండబెట్టి, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళని కూర్చుండబెట్టుకొని మనం కొద్దిగా జ్ఞానం నేర్చుకోవాలా, కొద్దిగా బుద్ధి నేర్చుకోవాలి. ఎట్లా మేము గెలిచినాం కదా, డబ్బు ఉంది కదా, మదం ఉంది కదా, ఆస్తులు ఉంది కదా, రాజకీయ వారసత్వం ఉంది కదా, లేకపోతే ఉన్నత అగ్రవర్ణాలం కదా అని ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఆధునిక భారతం, ఆధునిక యువత ఈరోజు ప్రపంచంలో చాలా కోల్పోయింది ఇప్పటికే తెలంగాణ. ఇప్పటికైనా ఈ రాజకీయ క్రీడ, ఇది ఏదైతే కుక్రీడ ఆడుతున్నారో దీన్ని ఆపివేయాలి. ఇప్పటికైనా ఎవరు ఏ పార్టీలు ఉంటాడో, ప్రజలు ఏ పార్టీలో గెలిపించారో ఆ పార్టీలు ఉండండి. లేదంటే రాజన్నలాగా రాజీనామా చేసి మీ ఇష్టం ఉన్న పార్టీలో కొండి. కాదు, నేను ఇవాళ రాజయ్య గారిని ఫోన్ ఇన్ లో తీసుకుంది ఎందుకు, నేను రాజయ్య గారిని మాట్లాడారండి. పార్టీలు రాజకీయాలు పక్కకు పెట్టేది ఉంటే నైతిక విలువల గురించి, యువత యొక్క బాధ్యత గురించి, రాజకీయ నాయకుల భవిష్యత్తు, వాళ్ళ బాధ్యతల గురించి చాలా గొప్పగా చెప్పారన్న. కానీ మీలాంటి రాజకీయ నాయకులు రావడం అనేది చాలా అరుదు. సో వచ్చిళ్ళు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్న. ధన్యవాదాలు. నేను రాజయ్య గారిని ఫోన్ ఇన్ లో ఎందుకు తీసుకున్నా అంటే ఇవాళ ఆయన ఆదర్శం మిగతా ఎమ్మెల్యేలకు. ఎందుకంటే ఆయన కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా ఆ ఎమ్మెల్యే పదవిని త్యజించి రాజీనామా చేసి మళ్ళా గెలిచాడు. చేతనైతే అది చేయండి మిగతా వాళ్ళు. అది అందుకే ఆయన కేసీఆర్ డిప్యూటీ సీఎం ఇచ్చారు అప్పుడు అయినప్పుడు. సరే మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు బీకేసారు, అది వేరే విషయం. కానీ నేను రాజయ్య గారిని వాళ్ళ ఫోన్ ఇన్ లో తీసుకుంది అందుకని. అందరికి ఆదర్శం ఆయన. మీకు ఎవరైనా దమ్ముంటే గనక మీకు పార్టీ మారాలనుకుంటే ఇదే దానం నాగేందర్ 2004లో ఆసిఫ్ నగర్ లో టీడీపీ గెలిస్తే రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేశాడు కాంగ్రెస్ టికెట్ మీద. 2007 తర్వాత కొత్తది వచ్చింది, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కండువా మార్చి ఒక 4 సంవత్సరాలు టైం పాస్ చేయొచ్చు అనుకున్నారు. సరే ఏదో తెలంగాణ రాజకీయ నాయకులు చూసి నవ్వుతున్నారండి, ప్రజలు నవ్వుతున్నారు భారతదేశంలో. పక్క రాష్ట్ర కర్ణాటకలో మీరు యడ్యూరప్ప